అక్క ప్రెగ్నెన్సీ డైట్ చెప్పు అని చాలా సార్లు కామెంట్ పెడుతుంది ఒక సిస్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఏ డైటీషియన్. చదువుకున్న వాళ్ళం కాబట్టి కార్బ్స్ ఏంటి, ప్రోటీన్ ఏంటి, ఫైబర్ ఏంటి, ఎందులో ఏముంటుందో తెలుసు కాబట్టి ఇంకా కొన్ని వీడియోస్ చూసి నేను డైట్ అయితే ప్రెగ్నెన్సీలో స్టార్ట్ చేశాను. ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నాను. ఈ రోజుల్లో ఫెర్టిలిటీ అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది. ప్రతి దానికి ఒకటే సొల్యూషన్ చెప్తా, మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండదు. వాళ్ళు హెల్దీ ఎగ్ రిలీజ్ అవ్వాలన్నా, మగవాళ్ళు స్పర్మ్ కౌంట్ పెరగాలన్నా, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఫిజికల్ ఎక్సర్సైజ్ తో పాటు మంచి ఫుడ్ ఇంకా టైంకు నిద్ర ఉండాలి. గతకాలంలో గంపెడి మంది పిల్లలకి అన్నారంటే ఎర్లీ మార్నింగ్ లేచేవాళ్ళు, ఎర్లీగా తినేవాళ్ళు, ఎర్లీగా పడుకునేవాళ్ళు. ఇప్పుడు టైం తప్పిన తిండి, టైం తప్పిన నిద్ర, దాంతో పాటు డబ్బు సంపాదనలో పడి స్ట్రెస్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నా. అప్పట్లో వాళ్ళకి జంక్ ఫుడ్ అనేది కూడా ఉండేది కాదు. మనం మినిమం వీక్లీ ట్వైస్ జంక్ ఫుడ్ ఉండాల్సిందే. వీటన్నిటిని కంట్రోల్ చేస్తూ మీకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఇలాంటివన్నీ, దానికి తగ్గ మెడికేషన్ తో పాటు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. స్ట్రెస్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోండి. మిగతాది నెక్స్ట్ వీడియోలో చెప్తా. బాయ్ బాయ్.